పివి రామరాజు గారు గత 17 సంవత్సరాలుగా పిఎస్ఎస్ మూమెంట్లో ఉంటూ పత్రిజీ ఆశయాలు సిద్ధాంతాల మేరకు అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర భారతీయులకు ఆధ్యాత్మిక జ్ఞానంపై అవగాహన కల్పించడం కోసం ఆత్మకి యాత్ర గ్రంథాలను హిందీలోకి అనువదించి తన వంతు సేవ చేస్తున్నారు. 2008 నుంచి 2012 వరకు ధ్యాన భారత్ మ్యాగజైన్ కార్యకలాపాలలో విస్తృతంగా సేవలందించడంతో పాటు తులసీ దళం, అమృత్ బిందు, బిఏ మాస్టర్ మరియు చార్ సంఝోతా వంటి ఇతర ఆధ్యాత్మిక పుస్తకాల అనువాదాలలో సైతం కీలక పాత్ర పోషించారు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ప్రచారం చేయడంలో ఆయన చేసిన కృషికి పత్రిజీ చేతుల మీదుగా ధ్యానరత్న పురస్కారం అందుకున్నారు. అనంతరం 2016లో ఉద్యోగ విరమణ చేసి ఆనాటి నుంచి ధ్యాన ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసి ఉత్తర భారతంలో 5 ధ్యాన యజ్ఞాలను నిర్వహించడానికి సహాయం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ధ్యానం నేర్పిస్తూ ధ్యాన ప్రచార కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో పిఎంసి హిందీ ఛానల్ ద్వారా కరోనా ధ్యాన్, జాగృతి యువ, రమ్తా, మీరు మీ జీవితాన్ని నయం చేసుకోవచ్చు, 40 మాస్టర్స్ సందేశాలు, సేత్ విజ్ఞానం మరియు జేటీటీపీ ఆన్లైన్ జూమ్ సెషన్లను నిర్వహించారు. దేశమంతటా పిరమిడ్ ధ్యాన కేంద్రాలను స్థాపించడానికి దేశంలోని 12 రాష్ట్రాలలో పర్యటించిన ఆయన పిరమిడ్ సేవాదళ్లో నేషనల్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పిఎంసి హిందీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీ పివి రామరాజు గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం. ధ్యానరత్న పివి రామరాజు గారికి పిఎస్ఎస్ మూమెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం.